సూర్యాపేటలో ఎవరైనా రౌడీయిజం చేస్తే తాట తీస్తా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. పరాయి వాళ్ల భూములు ఆక్రమిస్తే అనుచరులైనా సహించేది లేదని, అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకే అని ఓ సొంత పార్టీ నేతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి పాత రోజులు కావని, అన్యాయంపై తిరగబడే రోజులని గుర్తు చేశారు. 9.5 ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని భూ కబ్జాదారులకు మంత్రి జగదీష్ రెడ్డి సుతిమెత్తని కౌంటర్ ఇచ్చారు. ఓటు గురించి మాట్లాడేటప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకు ఏం భయం చెప్పడానికి? ఎవడు కొడతాడు? ఇంకేమైనా వెనకటి రోజులు ఉన్నాయా? ఏయ్ నగేష్ ఏంది ఏం మాట్లాడినవట అని అనేటోడు ఉండా? ఇప్పుడు ఎవడన్నా ఫోన్ చేసి సాయంత్రం ఎవడన్నా చేస్తే చెప్పురి, తొక్కి నారా తీస్తా. ఎవడన్నా రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే ఎవడు కూడా అట్లా. నేను నా ఎమ్మటినోళ్ళనే సహిస్తలేను. మంది భూములు ఆక్రమిస్తే, మందిని ఇబ్బంది పెడితే నా ఎమ్మటినోళ్ళనే జైలు పంపిస్తా ఉన్నా. చెప్పినా, నేను చేరేటప్పుడే చెప్పినా, మీరు ఆ బడి నుంచి వస్తున్నారు, ఆ బల్లె పాటలన్నీ వేరే తిరుగుండే మీ ఇన్నేళ్ళు, కానీ అలా నా దగ్గరికి వచ్చినప్పుడు నా బడి పాఠాలే చదవాలి తప్ప ఆ బడి చేస్తే మర్యాద ఉండదు, తీసి అవతల పడేస్తా అని చెప్పిన. ఎవరినైనా సరే సహించని చెప్పిన. అట్లా నేను నడిపిన ఇన్నేళ్ళు. ఈ ఓట్ల కొరకు నేను భయపడలే. కానీ నేను నన్ను ఎన్నుకున్న ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలుసు. సూర్యాపేట ప్రజలు ఏం కోరుకొని నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారో నాకు తెలుసు. ఇక్కడ శాంతి భద్రతలు, ఇక్కడ మంచినీళ్ళు, ఇక్కడ రోడ్లు, పట్టణంలో పౌర సరఫరాలు, ఇవాళ పార్కులు, ఎంత అద్భుతమైన పార్కులు నిర్మాణమైనాయి. శ్మశానం అని ఎవరంటారు దాన్ని? ఇవాళ వైకుంఠధామం. నేను మొన్న ఆంచి వచ్చేటప్పుడు సీఎం గారితో చెప్పిన, అన్న ఇంట్లో వచ్చి సెల్ఫీలు దిగిపోతున్నారు పిల్లలు అని. సార్ అన్న మాట, సెల్ఫీలు దిగుడు కాదు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు చేసుకుంటారు, ఇంట్లో అంత అద్భుతంగా ఉంది ఈ శ్మశానం అనే మాట.